శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 21వ అధ్యాయము. కార్తీక వ్రత ప్రభావము. అత్రి మహర్షి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు పురంజయుడి గొడుగుని, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం బాణాలతో గుర్రాల్ని కూల్చేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. దానితో ఆగ్రహించిన పురంజయుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాంభోజరాజుపై వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం కాంభోజరాజు కవచాన్ని చీల్చి గుండెలో దిగబడింది. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను తీసి, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకి ఆశపడే వాడిని కాదు. నీవు పంపిన బాణాల్ని నీకే తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి. ధనస్సుని ముక్కలు చేశాయి. పురంజయుడిని గాయపరిచాయి. పురంజయుడికి కోపం వచ్చింది. ఆవేశంతో రెచ్చిపోతూ తన వద్దనున్న మహేశ్వరాస్త్రాన్ని వింట సంధించి కాంభోజరాజు మీద ప్రయోగించాడు. ఆ మహేశ్వరాస్త్రం కాంభోజరాజు గుండెల్లోకి దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. అంతటి యుద్ధం మరింత భయంకరంగా మారింది. మృతవీరుల రక్తం ఏరులై పారసాగింది. అలాంటి భయంకర సంగ్రామంలో అధర్మి అయినటువంటి పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించి వైరి వీరుల ధాటికి తట్టుకోలేక సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి అపజయానికి చింతిస్తూ విచారవదనంతో దుఃఖించాడు. అతని పరిస్థితిని చూసి సుశీలుడు అనే పౌరోహితుడు రాజుగారిని ఓదార్చి, మహారాజా, శత్రువైన వీరసేనుడిని గెలవాలనే కోరిక నీకు ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించు. అదొక్కటే చక్కని మార్గం. ఈరోజు కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ రాత్రివేళ శ్రీహరి యందు భక్తి కలిగి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నారాయణ, గోవింద, వాసుదేవ, కృష్ణ అంటూ భక్తితో గానం చెయ్యి. నీ గానానికి పరవశుడైన శ్రీహరి ముందు నాట్యం చెయ్యి. అలా చేసినట్లయితే విష్ణు అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక మాసం యొక్క మహిమను ఇంతని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఓ పురంజయ, ఈనాటికి నీ ఓటమికి కారణం మితిమీరిన నీ అధర్మ ప్రవర్తన. నీ ధర్మబలం, దైవబలం రెండూ తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, విచారాన్ని వదిలి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవించు. కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, సుఖ సంపత్తులు, సౌభాగ్య సత్సంతానాలు లభించి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు అని ప్రబోధించాడు రాజపురోహితుడు సుశీలుడు. ఇంతటితో 21వ రోజు పారాయణ పూర్తయింది. ఇప్పుడు మీరు వింటున్నది 22వ అధ్యాయము, కార్తీక పౌర్ణమి వ్రతము. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధ వలన పురంజయుడు తక్షణమే విష్ణువు ఆలయానికి వెళ్ళి వివిధ పుష్పాలతో, తులసి దళాలతో విష్ణువుని షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పించి మేళతాళాలతో శ్రీహరిని కీర్తించి పారవశ్యంతో నాట్యం చేసి భక్తిగానాలని ఆలపించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణువు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా విష్ణు సేవలో నిమగ్నుడై మరుసటి రోజు ఉదయమే సైన్య సమేతుడై యుద్ధరంగానికి బయలుదేరాడు పురంజయుడు. యుద్ధభూమి సమీపిస్తూనే సమరానికి శత్రువులని ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఆ భీకర ధ్వనితో త్రుళ్ళిపడ్డ కాంభోజరాజు బలగాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే బలగాలతో క్రమక్రమంగా యుద్ధం పరాకాష్ఠకి చేరింది. ఆ క్రితం రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన దామోదరుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. దైవకృప పొందిన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడు పరాక్రమం ముందు పగతురులందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందిన పురంజయుడు సంతోషంతో అయోధ్య ప్రవేశం చేశాడు.
విష్ణువుకి అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువుకి ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు. కనుక దేనికైనా దైవబలమే ప్రధానం. అట్టి దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలతో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో అట్టి వారి సమస్త దుఃఖాలు క్షణంలో సమసిపోతాయి. అగస్త్య, ఈ కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ మొదలకుండా చేస్తారో అట్టివారు శూద్రులైనా సరే వైష్ణవులతో సమానంగా ఉత్తములుగా పరిగణింపబడతారు. వేద పండితులైన బ్రాహ్మణులైనప్పటికీ శ్రీహరి సేవ కార్తీక వ్రతం చేయని వాళ్ళందరూ కర్మచండాలులేనని గుర్తించు. అగస్త్య, స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని శ్రీహరి పట్ల భక్తితో ఉంటే ముక్తి లభిస్తుంది. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ నారాయణుడే. విశ్వమంతా నిండి ఉన్న విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతం చేసుకునే అవకాశం చేజిక్కుతుంది. కనుక వేద సమ్మతము, సకల శాస్త్రసారము, గోప్యము, ఉత్తమమైన కార్తీక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా వింటారో అట్టి జీవులు పాపరహితులై అంతిమ దశలో వైకుంఠం చేరుతారు. ఎంతో మహత్యం కలిగినటువంటి ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు అని తెలిపాడు అత్రి మహర్షి. ఇంతటితో 22వ రోజు పారాయణ పూర్తయింది. ఇప్పుడు మీరు వింటున్నది 23వ అధ్యాయము, పురంజయునికి ముక్తి. అత్రి మునీంద్ర, శ్రీహరి కృప వలన విజయుడై పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అంటూ అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. భగవంతుని కృప వలన యుద్ధంలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు స్వర్గంలో ఇంద్రుడి వలె తన రాజ్యంలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్ట ప్రవర్తనని విసర్జించి సత్యపాలన చేస్తూ సత్యధర్మాలను ఆచరిస్తూ దాన యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాచరణ చేస్తూ అరిషడ్వర్గాలను జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరం శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో సకల తీర్థాలలో విష్ణువుని పూజించడం వలన జన్మ తరిస్తుందోనని ఆలోచిస్తూ ఉండేవాడు. హరిసేవా తత్పరుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయుడిని ఉద్దేశించి ఇలా పలికింది. ఓ పురంజయుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. కావేరీ నదీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీ రంగనాథుడి పేర అక్కడ వెలిసిన విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి విముక్తుడివి కమ్మని ప్రబోధించడంతో పురంజయుడు రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి నగరాన్ని విడిచిపెట్టి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్య భాగంలో ఉన్న భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీరంగపట్నాన్ని చేరి అక్కడ వేంచేసి ఉన్న రంగనాథుడి సేవలు చేస్తూ ప్రతి ఒక్క క్షణం శ్రీరంగనాథ అని నా హరినామస్మరణ చేస్తూ జపదాన విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వహించి కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని భార్యతో పాటుగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాన్ని ఆచరించి విష్ణువు సేవలో లీనమై అంతిమ దశలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అని అత్రి మహర్షి అగస్త్యమునికి తెలిపాడు. ఇంతటితో 23వ రోజు పారాయణ పూర్తయింది. సర్వం శ్రీ పరమేశ్వర దివచరణారవిందార్పణమస్తు.